వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న ఫ్రీ చాయ్ అనే కౌంటర్ దగ్గర ఉన్నాము. ఈ ఫ్రీ చాయ్ కౌంటర్ మనం ఎక్కడ ఫస్ట్ మనం తెలుసు, ఎక్కడైనా సరే మనకి వాటర్ ఫ్రీ సప్లై చేయడం చూసాము. సమ్మర్ లో చాలా దగ్గర చూసాం మనం ఫ్రీ వాటర్ సప్లై అనేది. ఇంకా కూడా చూసాము ఏంటంటే ఫుడ్ కూడా ఫ్రీగా పెట్టడము, అలాంటి ప్లేసెస్ లలో చూసాము. ఉచిత భోజన సదుపాయాలు అని మనం ఎన్నో చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ టైం మనం చూస్తున్నాము. ఇక్కడ ఫ్రీ అనేది చాయ్ చూస్తున్నాము, ఉచిత ఫ్రీ సదుపాయం అనేది చూస్తున్నాము. ఇక్కడ మరి వాళ్ళతో మాట్లాడి, ఇక్కడ ఉన్నారు ఒక కథను, వారితో మాట్లాడి తెలుసుకుందాం. మరి ఇది ఎప్పటి నుంచి చేశారు, ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది, అసలు ఫ్రీ చాయ్ పెట్టడానికి గల కారణాలు ఏందో మరి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఈ ఫ్రీ చాయ్ సదుపాయం ఇక్కడ పెట్టి 3 years అయింది. 3 years అయింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు ఉంటుంది. 7 వరకు ఉంటుంది. ఎవరన్నారా అండి? ఏ సంవత్సరంలో సార్? 2001 అనుకున్నా. ఇక్కడ నేను వచ్చింది మాత్రం 2021 జాయిన్ అయినా. అంతకు ముందు కూడా ఉన్నది ఒక 6 months 1 year అయింది. ఆ తర్వాత ఎవరున్నారో తెలియదు. నేను వచ్చినాక 3 years అయింది ఇక్కడ. అంటే ఎవరికైనా సరే ఫ్రీ, ఆల్ మెంబర్స్, పెద్ద చిన్న అనేది ఏం లేదు. ఎవరైనా వచ్చి ఛాయలు అడుగున్నారంటే వాళ్ళకి ఇచ్చారు. ఎవరైనా సరే వాటర్ ఫ్రీ సప్లై చేస్తారు, ఫుడ్ కొంచెం ఉచిత భోజనం, కానీ ఉచిత చాయ్ సదుపాయాలు చేయాలని ఎవరికి ఇటు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కడ పోయినా గానీ ప్రతి ఒక్కటి ఫ్రీ దొరుకుతుంది, కానీ ఛాయ్ మాత్రం ఎక్కడ దొరకదు. అంటే ఈ ఛాయ్ ఏముందంటే పబ్లిక్ ఇంపార్టెంట్ అయిన ఛాయ్ ఇది. ఉదయం లేచినప్పుడే ముందు ఛాయ్ ఫస్ట్ కావాలా. అందువలన మా ఓనరు డాక్టర్ రవీంద్రనాథ్ అని ఆయన సలహా ఇచ్చిండు. ఇది ఛాయ్ మాత్రం 2 తానే పెట్టాం. 7 ఒకటి, మాసాప్ ట్యాంకులు ఒకటి. మాసాప్ ట్యాంక్ లో కూడా మాసాప్ ట్యాంక్ కూడా ఛాయ్ ఫ్రీ. మాసాప్ ట్యాంక్ లో మహావీర్ హాస్పిటల్ పక్కన. ఇది ట్రస్ట్ ఎవరు? ఇది ట్రస్టా లేకపోతే ఎవరి నుంచి తరఫున వచ్చింది అన్నట్టు? ఈ ట్రస్ట్ మేనేజర్ ఆయన కొడుకే, డాక్టర్ రవీంద్రనాథ్ కొడుకే. మొత్తం వాళ్ళే చూస్తారా ఈ సదుపాయాలన్నీ? మొత్తం మొత్తం మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు. మాకు ఏదైనా కావాలంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే మేమే పోయి మన సలహా తీసుకొని చూసుకుంటాం. అన్ని వాళ్ళే పంపిస్తారు. ఇక్కడ మేము ఇచ్చేది. ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయా? ఇంకా ఇక్కడ 2 బ్రాంచెస్. ఎక్కడైనా మన స్టే మన ఇండియాలో ఎక్కడ ఎక్కడ లేదు, ఓన్లీ హైదరాబాద్ లో ఒకటి 2 బ్రాంచెస్. 2 బ్రాంచెస్ ఉన్నాయి. అసలుకి వాళ్ళకి ఎలా వచ్చింది అన్నట్టు ఈ ఉద్దేశము అన్నట్టు మనకి అంత ఐడియా మాకు లేదు. ఎందుకంటే మనం వాళ్ళకి ఏమి చెప్పగలగము. ఇది ఎందుకు నీకు వచ్చింది అని లేదు. ఏదో వాళ్ళు పబ్లిక్ సేవ గురించి పెట్టాలనుకున్నారు. వాళ్ళ ఆయన పేరు మీద వాళ్ళు పెట్టింది. వాళ్ళ నాన్న పేరు మీద పెట్టారు. డాక్టర్ రవీంద్రనాథ్ వాళ్ళ డాడీ. సుమారు ఎంత మంది వస్తారు రోజుకి? రోజుకి 150 మంది వస్తారు. రోజు 150 మంది వచ్చి తాగేసి వెళ్తారు.